అందరూ పూజిస్తారు. సంఘటన మే శక్తి అని మేము రోజు మా సమావేశాల్లో చెప్పుకుంటాం, దాన్ని ఉటంకించమని చెప్తున్నాం. మద్యం అమ్మకాల ద్వారా 25,600 కోట్ల నుంచి 27,623 కోట్లకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మద్యం అమ్మకాల మీద ఆధారపడతలేదనంటే మనం నమ్మాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మంత్రి గారు మరి అనుకున్నంత ఆదాయం రాలేదనా, లేక ఆలోచన అంటే కొంత ఆదాయం తగ్గిందని చెప్పడంలో మీ ఉద్దేశం ఏందో మాకు ఇంకా అర్థం కాలే. కానీ ఈ సంవత్సరం మీకు పండగే అధ్యక్ష, ఎందుకంటే లిక్కర్ షాప్ల వేలం ఉన్నది ఇవాళ ఈ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో. గతంలో 2 సంవత్సరాల క్రితం లిక్కర్ షాప్ల వేలం వేస్తే 4,000 కోట్లు, 1,500 కోట్లేమో క్లారిఫికేషన్ కాదు, ఆదాయం గురించి అడుగుతున్నాం అధ్యక్ష. మేము బీజేపీ నుంచి క్లారిఫికేషన్ అడగడానికి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అధ్యక్ష? మీకు అవకాశం 2 నిమిషాలు నేను ముగించేస్తాను, నేను ఎక్కువ మాట్లాడ. ఈ సంవత్సరం వీరికి 5,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా లైసెన్స్ ఫీ మరియు అప్లికేషన్ ఫీ నుంచి పొందనున్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా వారికి ఇది అడ్వాంటేజే అధ్యక్ష. కానీ వారు బీఆర్ఎస్ వేసిన పాలసీ, తయారు చేసిన పాలసీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారనేది నా ప్రధాన అభియోగం అధ్యక్ష. సేమ్ డైరెక్షన్లో నడుస్తున్నారు పూర్తిగా. ఇవాళ ప్రతి కిరాణా షాపు రాష్ట్రంలో బెల్ట్ షాప్ అయి కూర్చున్నది అధ్యక్ష. మనం ఇది కాదనలేని సత్యం. ఇవాళ ఎక్కడ చూసినా ఇది తాగుబోతుల రాష్ట్రం అనే అపప్రద మన రాష్ట్రానికి మూట కట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ మహిళలైతే ఎంత ఇబ్బంది అంటే సాయంత్రం అయితే ఇంట్లో గోల, వాళ్ళని కొట్టడం, హింసించడం, చిన్నపిల్లల మీద రకరకాల హింస. దీనికన్నిటికి కారణం ఈ బెల్ట్ షాపులే అధ్యక్ష. బెల్ట్ షాప్ ద్వారా ప్రధానమైన సమస్య ఏంటంటే ఆ బెల్ట్ షాప్ యజమాని మన ఇంటి ముంగట ఉంటాడు, వాడు మనకు పరిచయస్తుడు, వాడు మనకు క్రెడిట్ ఇస్తాడు. వైన్ షాప్ వాడు మనకు క్రెడిట్ ఇయ్యాడు, వీడు మనకు నిరంతరం క్రెడిట్ ఇస్తాడు. ఇవాళ పైసలు లేకుండా మనం ఫుల్గా తాగొచ్చు, రేపెల్లుండి మన పింఛనో లేకపోతే ఇంకెళ్ళనన్నా పైసలు వచ్చినా, ఏదో పంట మీద పైసలు చేతికి వచ్చినా రేపు వాడు వసూలు చేసుకుంటాడనే నమ్మకంతో వాడు క్రెడిట్ ఇచ్చి ఫుల్గా తాగిపిస్తాడు. ఇవాళ ఎంత అన్యాయం అంటే రాష్ట్రం ఇవాళ పూర్తిగా ఈ విషయంలో అప్రతిష్ట మూటగట్టుకున్నది అధ్యక్ష. నిన్న రాత్రి నేను ఇక్కడి నుంచే అసెంబ్లీ నుంచి ఈ రిడ్జ్ హోటల్, పాత రిడ్జ్ హోటల్, ఈ ఓల్డ్ మన ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా నేను మా ఇంటికి పోతున్నా అధ్యక్ష. ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు, బట్టలు లేవు. ఎటువంటి దయనీయమైన పరిస్థితి అని అంటే చాలా అన్యాయం. జుల్ఫికార్ సాబ్ మరి క్లారిఫికేషన్ కాకుండా మళ్ళీ మీరు एक मिनट भाई, एक मिनट. ఇవన్నీ పక్కన పెడితే